మొదటి ఆరంభమే, కానీ చివరి వరకు అలా నడుచుకోవాలి. చివరి వరకు అలా నడుచుకోవాలంటే దినదినము ఆత్మీయ పోరాటాలు ఎన్నో ఉంటాయి. దుష్టుడు మౌనంగా ఉండడు. సమయము కలిసి ఎప్పుడూ రాదు. ఎన్నో పోరాటాలు, ఎన్నో వడదొడుకులు, అప్ అండ్ డౌన్స్, ఎన్నో రకాలుగా మారు మనసు అనుభవము కావాలి. దేవుడితో ఐక్యత కలిగి జీవించాలి. దేవుడితో ప్రేమ కలిగి జీవించాలి. క్రీస్తులో పునర్జన్మ, క్రీస్తు స్వరూపంలోకి మారాలి. క్రీస్తులో పునర్జన్మము అనుభవించాలి. కొన్ని మారు మనస్సు మీరు పశ్చాత్తాపం పడినప్పుడు రక్షణ పొందుకుంటారు. అనేక మందికి రక్షణ అనుభవాలు ఇస్తారు. అననీయ గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. తాను యాజకుడు. ఆ యాజకుడు ఎవరికి? సౌలుకి బాప్తిసం ఇచ్చాడు. దృష్టి పొందు అని భోజనం పెట్టాడు. ఇప్పుడు సహోదరుడా అని పిలుస్తున్నాడు. ఈరోజు సహోదరులు, ఎంత దుష్టుడు మరణముందుట నాకేమాత్రము ఇష్టం ఉండదన్న దేవుడు అనేక మంది మారు మనసు పొందాలని, రక్షణ పొందుకోవాలని, సువార్తను ప్రకటించాలని, సువార్త ద్వారా రక్షణ ప్రయాణిస్తుందని, సువార్త ద్వారా దేవుని విజయాన్ని ప్రతి ఒక్కరికి అలల్లాగి వెళ్ళి వారి ఉదయంలో గుండెల్లో గుచ్చుకొని వారు ప్రజాదరణ పొందుకొని రక్షణ అనే ఒక తీయని కబురు వారి హృదయంలోకి వెళ్ళగానే వారి హృదయంలో విత్తబడిన వాక్యం ఫలింపజేసి దేవుడితో ఐక్యత, దేవుడితో సమాధానం, దేవునితో ప్రేమ, దేవునితో కృప, దేవునితో దయ వారు పొందుకోవాలని ఇక్కడ పౌలు జీవితము ఎంతోగానో మనకి నేర్పిస్తుంది. పౌలు, సౌలా నువ్వేలా నన్ను హింసించుచున్నావు ప్రభువా, నువ్వెవడని అతన్ని అడగగా, నువ్వు హింసించుచున్న యేసునే హింసించేలాగా మనం జీవించకూడదు. యేసుక్రీస్తుని హింసించేలా మనం జీవిస్తున్నామా? ఎవరైనా నరహత్య చేయాలని ఆశ ఉందా? ఎవరినైనా దుష్టంగా యేసుక్రీస్తు బిడ్డలు కనపడితే కొట్టేస్తున్నారా? యేసుక్రీస్తు బిడ్డలు కనపడితే కరియాలు నూరేస్తున్నారా? అలాంటి వాళ్ళకి ఈరోజు దేవుడు దర్శనం, దేవుడు యొక్క వెలుగు, దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని కృప, దేవుని కనికరం మీ మీద ప్రకాశించినప్పుడు మీరు ఉజ్జీవాన్ని పొందుకుంటారు. ఆ దేవుని దర్శనాన్ని చూస్తారు. మారు మనస్సు పొందుకుంటారు. మారు మనస్సు మిమ్మల్ని సువార్త ప్రయాణంలో నడిపిస్తున్నారు. రక్షణ అనుభవంలోకి తీసుకుని నేడే రక్షణ దినం. ఇదే అనుకూలమైన సమయం. రక్షణ పొందండి. రక్షణ పొంది దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. దైవాశీస్సులు తీసుకోండి.